మళ్ళీ అయితే వచ్చేసిన ఇంకొక ఎడిట్ ఉంది. స్టార్ట్ చేద్దాం. దాంట్లో స్టార్ట్ చేసే ముందు అంతా సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దాం వీడియో. ఈ ప్రాజెక్ట్ ఎడిట్ చేద్దాం. ఇదైతే ఫీలింగ్ ఎడిట్ అనమాట. ఫీలింగ్ ఎడిట్ అయితే ఉంటుంది అనమాట. అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం ఎడిట్ చేద్దాం. మీ నేమ్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకోండి. కరెక్ట్గా చేసినట్టు అయితే చేసుకోండి. టిక్ మార్క్ చేసేయండి. సేమ్ అలాగే ఉంది, అలాగే చేసుకోండి. ఈ లింక్ కావాలంటే నాకు డీమ్ చేయండి గైస్. డిస్క్రిప్షన్లో లేకుంటే ఉంటుంది, చూడండి. సేమ్ అలాగే ఉంది, అలాగే చేయండి గైస్. ఇది సేమ్ అట్లా చేద్దాం. ఇది ఫీలింగ్ ఎడిట్ అనమాట. ఇంకా మీ ముందుకు అట్లే వస్తూనే ఉంటాం. కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. ఈ టార్గెట్ అయితే 1K న్యూస్ 200 లైక్ అయితే టార్గెట్ అయితే ఉంది. కంప్లీట్ చేయండి గైస్. సేమ్ అలాగే ఉంది, అలాగే చేద్దాం. ఇది కూడా సేమ్ అలాగే చేద్దాం. ఇది కూడా అలాగే చేద్దాం. అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఫీలింగ్ ఎడిట్ అనమాట. ఫోటో తీసుకొని మేము ఇష్టమైన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రామ్ చరణ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొద్ది బ్యాక్ వెళ్ళండి. ఇంకొక ఫోటోని ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో అయితే రావట్లేదు గైస్. సారీ ఇంకొక ఫోటోని యాడ్ చేద్దాం. అదైతే రావట్లేదు. ఇదైతే కరెక్ట్ కూర్చుంది. ఇప్పుడు ఎక్కడైతే మ్యూజిక్ అయితే ఉంది, లేకుంటే కాపీ పేస్ట్ పడుద్ది. ఈ ఫోటోను కొద్దిగా కాపీ చేసుకుని ఇక్కడ వచ్చేసాను గైస్. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి గైస్. మళ్ళీ అక్కడ ఈ ఫోటో మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ఊరిని ఇక్కడ వరకు అయితే తెద్దాం. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ ముందుకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఫోటోని పేస్ట్ చేయండి గైస్. మళ్ళీ కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. ఇక్కడ వరకు అయితే తెద్దాం. అయితే ఇష్టమైన ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పెట్టినాము. ఇక్కడ నుంచి అయితే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి గైస్. ఇప్పుడైతే నేను ఫోటో తీసుకొని కొద్దిగా కిందకి వస్తాం. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వేసుకుంటే మాత్రం అది నేమ్ అయితే కనపడుద్ది. ఇక్కడైతే నేమ్ అయితే కొద్దిగా స్టైల్లో పెట్టుకోండి. నేనైతే ఈ స్టైల్లో పెట్టుకుంటున్నా. ఇదైతే ఇక్కడ ఇస్తాం. ఇది కూడా ఇక్కడ స్టైల్లో పెట్టుకొని నోటిఫికేషన్ ఇది కూడా ఇక్కడ పెట్టుకోండి. ముందుకు వస్తాం. ఇక్కడ మీ నచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి గైస్. నచ్చిన ఫోటో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి గైస్. ఇక్కడ కూడా మీరు నచ్చిన ఫోటో అయితే పెట్టుకోండి. ఇక్కడైతే ఈ వీడియో రాది. మళ్ళీ ఫోటో తీసుకొని కొద్ది కిందకి వస్తాం. ఇక్కడైతే పేస్ట్ చేయండి. వేసిన తర్వాత ఇంకొక ఫోటోకి వస్తాం. ఫోటో అయితే తీసుకోండి. మళ్ళీ బాగా రావట్లేదు, సెకండ్. ఈ ఫోటోని తీసుకోండి. ఇవి అయితే బాగుంది. లాస్ట్లోకి వస్తాం. ఇంకోటి ఇది ఈ ఫోటోని తీసుకుందాం.
ఇక్కడ పెట్టేద్దాం. ఇది కూడా రాలేదన్నమాట. మళ్ళీ ఈ ఫోటోని కిందికి తీసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సరే ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇవైతే వస్తావు అనమాట. నేమ్ వస్తావు అనమాట. ఇదైతే లాస్ట్ ఫోటో అనమాట. లాస్ట్ ఫోటో ఉంది. మీ ఇష్టమైన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి గైస్. ఫోటోలు అయితే బాగా కూర్చున్నట్లు లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, సెకండ్ అలాగే ఉండండి. ఇక్కడ నుంచి ఈ నేమ్ అయితే స్టైల్లో పెట్టుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇది కొంచెం స్టైల్లో పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇదైతే స్టైల్లో ఉంది. ఇది కూడా కొంచెం చేంజ్ చేద్దాం. స్టైల్లో పెట్టుకుందాం. ఉందాం. టిక్ మార్క్ ఇచ్చేయండి. పెట్టుకొని సెకండ్ వేర్ గ్యాస్ స్టైల్ అయితే అయిపోయింది. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. కొద్దిగా ముందుకు వద్దాం. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో కూర్చుంది. సారీ గైస్, ఒక సెకండ్ వెయిట్. అయితే బాగా కూర్చుంది అనమాట. ఇప్పుడు నేను ఈ స్టైల్లో పెట్టుకోండి. ఇది కూడా అయితే స్టైల్లో పెట్టుకోండి. ఇవి కొద్దిగా స్టైల్లో పెట్టుకోండి గైస్. నేమ్ సేమ్ అలాగే ఉంది, అలాగే పెట్టుకోండి. అయితే ఇక్కడ పెట్టుకొని వదిలేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇది కూడా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ట్యాప్ అండి వీడియో కొద్దిగా లెంత్గానే ఉంటుంది గైస్, చూడండి. వీడియో చూస్తే 1K న్యూస్ 200 లైక్ టార్గెట్ ఉంది. లాస్ట్ ఫోటో అనమాట. మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి గైస్. చాలా పెట్టుకోండి. ఇక్కడ పెట్టేసేయండి. ఇది కూడా సేలో పెట్టుకోండి. ఇదైతే కొద్దిగా ఇక్కడ ఎత్తి అడ్జస్ట్మెంట్ చేసుకోండి గైస్. వీడైతే రెడీ అయిపోద్ది అనమాట. మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి గైస్. వీడైతే లెంత్ అయిపోయింది గైస్. మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి గైస్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఛానల్ని మీ ఫ్యామిలీ అందరూ షేర్ చేయండి గైస్. మీ ఛానల్ని ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి గైస్. ఈ లింక్ని ఇక్కడైతే బాగా వచ్చింది గైస్. ఇక్కడైతే ఇంకొక ఫోటో ఉందనుకుంటా. ఈ గ్రూప్లో మీ నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇంతలో పెట్టుకోండి. వేరేది ఏదైనా నేనైతే చూపిస్తాను అప్కోర్స్ మీకు. ఈ ఫోటో చూద్దాం. ఈ ఫోటో బాగానే కూర్చుంది గైస్. కూర్చుంటే కరెక్ట్ ఇట్లా ఉంటారు అనమాట. అయితే రామ్ చరణ్ అయితే బాగానే కూర్చునింది. వీడియో కూడా అన్ని రామ్ చరణ్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా స్టైల్ మారుతాం. ఇది కూడా స్టైల్ మారుతాం గైస్. కొద్దిగా వేరే స్టైల్ ఉంటుంది గైస్. నేమ్ కూడా ఇప్పుడైతే బాగానే వచ్చింది గైస్. ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి గైస్ వీడియోని. ఇంకా మేము ముందుకు ఇంకా వీడియో తీసుకుని వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వాచ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు ఎలా కావాలంటే అలా వీడియో వస్తుంది మీ ముందరికి. ఇంకో ఎడిట్ అయితే ఉంది గైస్, కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇదే ఇష్టమైన ట్రెండింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు. ఇదైతే ఎడిట్ చేసిన నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ వీడియో దీనికోసం కొద్దిగా వెయిటింగ్ చేయండి గైస్. ఫోటో ఎడిటింగ్, తమిళ ఎడిటింగ్ అన్నీ మొత్తం ఎడిటింగ్ చేస్తాను. నా నంబర్లు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కనెక్ట్ కాండి. థ్యాంక్ యూ వాచ్ ద వీడియో. ఈ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది వర్క్ చేసుకోండి. ఇది కొట్టేసాను గైస్. ఇక్కడ 4K HD పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టండి. మీ వీడియో అయితే రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ వాచ్ ద వీడియో. సబ్స్క్రైబ్.